ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరుని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డల నేడుదనకు ఏర్పాటు చేయని దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 8 వచనంలో ఈ విధంగా రాయబడినవి. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి. పౌలు కొలస్సీలో ఉండే పరిశుద్ధులకు, విశ్వాసులకు దేవుని యొక్క వాక్యమునందు నింపబడుతూ నడిపింపబడుతూ క్రీస్తు ప్రేమలో కొనసాగుతున్న మరి దేవుని బిడ్డలను గూర్చి ఈ పత్రికను రాస్తున్నాడు. అంటే ఏ విధంగా పరిశుద్ధత కలిగి ఉండాలో, ఏ విధంగా పరిశుద్ధత కలిగి ఉంటే ప్రభు యొక్క ఉన్నతమైన ప్రేమలో మనము జీవించువారముగా ఆయనతో నిత్య జీవములో ప్రవేశించేవారమై ఉంటామో గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చి అంటున్నాడు. ఏ వాక్యమైతే వారి వద్దకు దేవుడు నడిపించాడో ఆ వాక్యాన్ని వారు బోధిస్తున్నారు. అంటే సత్య సువార్త అంటే క్రీస్తు గూర్చి, క్రీస్తు ప్రభును గూర్చి, తండ్రి యొక్క ప్రేమను గూర్చిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ యొక్క లేఖనాలన్నిటిని బట్టి పౌలు ఇక్కడ చెప్తున్నాడు, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి అంటున్నాడు. అంటే ఒక నిరీక్షణ మీకున్నది ఏంటి? ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో సదాకాలము జీవించేవారే ఉంటారు. కాబట్టి ఆ నిరీక్షణను బట్టి, మీరు విన్న వాక్యాన్ని బట్టి, విశ్వసించిన దేవుని మాటలను బట్టి మీరు ఇక ముందుకు మరింతగా ప్రభువులో కొనసాగవలసి ఉన్నదనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఏదైతే దేవుడు మీకు తెలియజేశాడో దాని విషయంలో పౌలు అంటున్నాడు, ఈ సత్య సువార్తను అనగా సువార్త సత్యమును గూర్చి బోధ వలన ఆ నిరీక్షణను గూర్చిన మీరు ఇంతకు ముందు వింటిరి అంటున్నాడు. అంటే మీరు విన్నది ఏదైతే ఉందో అది మిమ్మల్ని విశ్వాసంలోనికి నడిపించేది గాను, ఆ విశ్వాసములో కొనసాగేది గాను, మిమ్మలను ప్రభు చేత ప్రత్యేకపరిచేదై ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సంగతులు ఏమంటాడు, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది అంటాడు. ఏదైతే మీరు గ్రహించారో, ఏదైతే మీరు వింటున్నారో, ఏదైతే విని విశ్వాసంలో కొనసాగుతున్నారో, ఏదైతే నిరీక్షణ మీరు కలిగి ఉన్నారో ఆ నిరీక్షణను బట్టి, అంటే నిరీక్షణ లేని ఇతర వాళ్ళే దుఃఖపడక క్రీస్తు యొక్క ప్రేమలో ఆ నిరీక్షణలో కొనసాగుట అనగా క్రీస్తుని బట్టి, ప్రేమను బట్టి, వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి, దేవుని యొక్క మాటలను బట్టి వారు జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో పౌలు చెప్తున్నాడు, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు అంటున్నాడు. అంటే ప్రపంచమంతటా కూడా వాక్యము వినిపింపబడి అది వ్యాప్తి చెంది విన్నవారు దాన్ని బట్టి ఎటువంటి విశ్వాసములో కొనసాగుతున్నారో పౌలు గుర్తు చేస్తున్నాడు. ఫలించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి అంటున్నాడు. అంటే ఇప్పుడు కొలస్సీలో ఉండే సంఘము, నేడు సార్వత్రిక సంఘం కూడా ఆ సువార్తను బట్టి ఫలించేవారిగా ఫలభరితంగా ఉండాలి. ఆ ఫలించును మరి ఆ యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. వ్యాపించుచున్నారు గాక మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి అన్నాడు. ఏంటి? ఆ సత్యాన్ని మీరు గ్రహించి యేసుక్రీస్తు ప్రభువుని మీరు అంగీకరించి మీరు పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మము చేత క్రీస్తులో కొనసాగుతున్న విధానం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. ఆ సత్యమును గ్రహించుట నాట నుండి మీలో సైతము అంటే ఏంటి? మీరు దేన్ని బట్టి ప్రభువుని కలిగి ఉన్నారో ఆ మునుపటి దేవుని మాటలు మీరు విని ఉన్నారో ఆ విషయాలన్నిటిని ఇక్కడ పౌలు
ప్రస్తావించి గుర్తు చేయొచ్చు అంటున్నాడు, సత్యమును గ్రహించి నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది అంటాడు. ఆ దినాన్ని నుండి నేటి వరకు అది మీలో ఫలిస్తుంది. అంటే మీరు దేవుని వాక్యంలో దినదినం ఏమవుతున్నారు, ముందుకి కొనసాగింపబడుతున్నారు, ఫలభరితంగా ఉంటున్నారు. ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క ఆత్మను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాలను బట్టే మీరు జీవిస్తున్నారు తప్ప లోకం వైపు పాపం వైపు మీరు పోకుండా అనే మాటని ఇక్కడ పౌలు ప్రస్తావించాడు. అంటే క్రీస్తు ప్రేమలో వారు ఎంతగా జీవితాన్ని కలిగి ఉన్నారో గుర్తు చెప్తూ అంటున్నాడు, ఎపెఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు అంటున్నాడు. అంటే ఇంతకుముందు మీ మధ్యకు పంపబడిన ఎపెఫ్రా ఎవరైతే ఉన్నాడో ఆయన మీకు తెలియజేసిన సువార్తను బట్టి, ప్రభువు యొక్క మాటను బట్టి, తండ్రి యొక్క ఉద్దేశాలను గురించి ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ అంటున్నాడు. అంటే సాధ్యమైనంత వరకు దేవుని మాటలను అతడు మీకు తెలియజేశాడు. అనగా సాధ్యపరచుటలో తాను చేయవలసింది అంటే అక్షర సత్యాన్ని అతడు మీకు బోధించాడు. ఏ అక్షరము అంటే ఏది దేవుని వాక్యమున్నదో ఆ వాక్యము యొక్క సమస్తమైన దానిని గురించి అతడు మీకు తెలియజేసిన విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. ఎపెఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసుని వలన అంటాడంటే మా తోటి పరిచారకుడు, మాతో కూడా ప్రభు యొక్క పని చేసిన వాడు, అతడు మీ మధ్యకు వచ్చి మీకు ముందుగా తెలియజేసిన విషయాలను గురించి అని చెప్తూ అంటున్నాడు. మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు అంటున్నాడు. అంటే మీరు ఇంతకుముందే ప్రభువుని గురించి తెలుసుకున్నారు కాబట్టి ఆ తెలుసుకున్న వార్తను బట్టి, గ్రహించిన వార్తను బట్టి మీరు ప్రభువులో మరింతగా ఫలించువారై ఉండాలి. అంటే ఏంటి, విన్న విశ్వాస సహితమైన ప్రార్థన, ఆ సత్య సంబంధమైన దేవుని మాటలు ఏవైతున్నావో అవి దినదినము మిమ్మల్ని ఫలింపజేసేవిగా, ముందుకు నడిపించేవిగా ఉన్నవి. అందుని బట్టి చెప్తా అంటున్నాడు, అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అంటున్నాడు. అంటే మీకు ఎలాగైతే ప్రభువుని గురించి తెలియజేశాడో మాతో కూడా అట్టి రీతిగా ప్రభు యొక్క మాటలను గురించి మా యొక్క పరిచర్యలో అతడు పాలుభాగొస్తాడు. అంటే మరి పౌలు మరి తన తోటి పరిచారకుడిగా మరి ఎపఫ్రాను గూర్చి చెప్తున్నాడు. తిమోతిని పౌలు కలిసి ఉత్తరాన్ని రాసినట్లుగా మనం చూడగలం. అంటే ఏంటి, వీరందరూ కూడా ప్రభు యొక్క పనిలో, ప్రభు యొక్క సేవలో దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఆ ఆధిక్యతలో కొనసాగుతూ ఆనాడు సంఘాలను, నేడు సార్వత్రిక సంఘాన్ని ప్రభు కొరకు సిద్ధపరుస్తున్న సందర్భము. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అంటాడు. అంటే మాతో ఉన్నప్పటికీ కూడా తాను ప్రభు పనే తప్ప మరి ఇతర కార్యాలు అంటే తన సొంత కార్యాలను కాదు కానీ ప్రభు కొరకు ప్రత్యేకింపబడిన వాడై ఉన్నాడు అని చెప్తున్నాడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అంటున్నాడు. అంటే ఎటువంటి విశ్వాసములో మీరు కొనసాగుతున్నారో, మీరు ఏ విధంగా పరిశుద్ధాత్మలో నింపబడుతున్నారో ఇవన్నీ కూడా అతడు మాకు ముందుగా తెలియజేశాడని చెప్తా అంటున్నాడు. అతడు ఆత్మయందు మీ ప్రేమను మాకు తెలిపినవాడు అంటున్నాడు. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి విశ్వాసములో కొనసాగుతున్న ఆనాటి కొలస్సీలకు రాసిన యొక్క పత్రికలో పౌలు వారిని ఎంతగానో విశ్వాసంలోనికి, ఆత్మీయత స్థితిలోనికి వాళ్ళని నడిపించాడు. నేడు ఇదే పత్రిక నేడు మనలను, మన యొక్క విశ్వాసాన్ని కూడా ఒక నిరీక్షణతో మనము క్రీస్తులో కొనసాగడానికి పౌలు యొక్క మాటలు ఎంతో ఉన్నతమైనవని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నేడు మనము ప్రభువును బట్టి, ప్రభువు యొక్క మాటను బట్టి ఏదైతే సత్యము మరి సువార్త సత్యము సర్వలోకములో ఫలించుచు వ్యాపించిందో నేడు క్రీస్తు యొక్క మాటలు కూడా ఆయన రాకడను గూర్చి, ఆయన యొక్క రాకడ యొక్క ఉద్దేశాలను గూర్చి తెలియజేసినప్పుడు అనేకులు వాటిని విని విశ్వసించి క్రీస్తుని కలిగిన వారే తమ హృదయాలను సరిచేసుకుని ఆ యొక్క మరణములో నుండి, పాపములో నుండి విడిపింపబడి క్రీస్తుతో పాటు ఆ నిత్యరాజ్యములో జీవించువారై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన పౌలు ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది, అపారమైనది, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడవక ఎడబాయక కృప చూపుతూ అయ్యో నాయన మరి కొలస్సీలో ఉండే సంఘానికి, పరిశుద్ధులకు పరిశుద్ధత కలిగి జీవించడానికి కావలసిన అనేకమైన ఆత్మీయ సత్యాలను మీరు వారికి తెలియజేసి ఉన్నారు. కాబట్టి నాయన మరి ఎపెఫ్రాదీతు ముందుగా వెళ్ళి వారి మధ్య పరిచర్య చేసిన విషయాన్ని బట్టి
అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ నాయన వారు ఇంకనూ అనేకమైన విషయాలను సత్యాన్ని తెలుసుకొని ఇంకనూ ప్రభు కొరకు ఎదురు చూసేవారై ఉండాలని నీ వాక్యం ద్వారా సెలవిచ్చున్నావు. కాబట్టి ఆనాడు నాయన కొలస్సీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తెలియజేసిన ఈ యొక్క మాటలను బట్టి మేము నీ యందు విశ్వాసములో ముందుకు కొనసాగుటకు నీ సహాయము మాకు దయచేయండి. బలహీనం ప్రభువా మమ్మల్ని బలపరచునైనా, రోగులం ప్రభువా మమ్మల్ని స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనస్సు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో నీతో చేరగలిగిన కృప దయచేయమని అడుగుచున్నాం. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. నేడు దిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి, నీ సహాయము మా అందరికీ దయచేయమని, నీ రాకడకు తగిన సిద్ధపాటు మాకు దయచేయండి. ఆర్థిక ఇబ్బందులను కుటుంబాలను లేవనెత్తండి. వారి అవసరతల్లో సహాయం దయచేయండి. నాయన ఎవరైతే గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నారో అటు వారిని దర్శించి నాయన గర్భఫలాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించి నాయన ఇకను నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్న వారు మారు మనస్సు కలిగి పాపక్షమాపణ కలిగి క్రీస్తు యొక్క మాటల చేత, క్రీస్తు యొక్క ప్రేమ చేత ప్రేమింపబడి నీ యొద్దకు రాగలుగుటకు అట్టి కృప దయచేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాహార నేడు మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలో తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమెన్.